అయితే యూరియా కొరత అసలు ఇప్పట్లో తీరేలా పరిస్థితి కనిపించడం లేదని చెప్పి రైతులు వాపోతున్నారు. రైతులకు సరిపడా యూరియాను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేసింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో కూడా యూరియా కొరత వేధిస్తోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో యూరియా కొరత వేధిస్తోంది. 3-4 రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దాంతో రైతులు వరి నాట్లు, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు యూరియా, డీఏపీ వేస్తున్నారు. అయితే సరిపడనంతగా స్టాక్ లేకపోవడంతో సహకార కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. హుజూరాబాద్ లోని జూపాకలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. సుమారు 450 మంది క్యూలో నిలబడగా 250 మందికి మాత్రమే అందజేశారు. మిగతా వారిని తర్వాత రావాలని చెప్పి పంపేశారు. యూరియా కొరత తీర్చాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మరోపక్క ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో యూరియా కొరత తీర్చేందుకు ప్రయత్నించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో యూరియా కొరత ఏర్పడింది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల గోదాముల దగ్గర రైతులు ఆందోళనకు దిగుతున్నారు. అవసరాలకు సరిపడా యూరియా లేదని చెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తూ ఉండగా తమ సమస్య ఎవరు పరిష్కరిస్తారని రైతులు ఆగ్రహం చెందుతున్నారు. 200 టన్నుల యూరియా రావాల్సిన చోట 100 టన్నులు కూడా రాకపోవడమే ప్రస్తుత సమస్యకు కారణమని తెలుస్తోంది. కొంతమందికి యూరియా అంది, మరికొంతమందికి చేతికి రావటం లేదు. ఎరువుల కోసం సొసైటీకి వెళ్లే పాస్ పుస్తకం, గుర్తింపు కార్డు అడుగుతున్నారని, తమకు గుర్తింపు కార్డు ఇవ్వనందున ఎక్కడి నుంచి తెస్తామని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటికి వచ్చి నుంచుంటే రైతులు లైన్ లోనే ఉంటున్నారు. ఒక రైతు కింద కూలీలుగా వచ్చి పిండి కట్టలు అనాబాబత మొలుముడి మీద 2 కట్టల కాడికి ఇచ్చి రైతులకి అందకుండా ఒక్కొక్క రైతు 10-20 కట్టల కాడికి వేసుకెళ్లిపోయిన బాపతలు జరుగుతున్నాయి. అందుకని ఆధార్ కార్డులు, ఈ రసీదులు, శిస్తులు అలాంటివి తెచ్చుకుని పట్టా పుస్తకాలు ఇచ్చాడు సంఘం సొసైటీలకి. రైతు పట్టా పుస్తకాలు ఇచ్చాడు పోయిన ముఖ్యమంత్రి. అలాంటివన్నీ తెచ్చుకుని సీరియల్ ప్రతి ఒక్కడు నుంచుని రైతుకు ఒక కట్టకాడకి తీసుకెళ్తే ఒక 2 ఎకరాలు సేవ్ అవుద్ది. ఒకే రోజు 10 కట్టలు ఎత్తుకెళ్తే ఒక రైతే సేవ్ అవుతున్నాడు. డైలీ ఎత్తుకెళ్తే డైలీ సేవ్ అవుతాడు రైతు. అది కానీ ఇలా దోచుకెళ్ళిపోతే మా లాంటి పక్క రైతులు వేసుకోలేకపోతున్నాం ఎరువులు. అది దీని ఫాల్ట్. తెల్లగడ్డ టైంకి లారీ వచ్చింది, 10ంటికి లోడ్ దింపారు. లారీ తెల్లగడ్డ 4ంటికి వచ్చి 10ంటికి లారీ దింపారు. జనందరూ రైతులందరూ నుంచున్నారు. రైతు పిండి కట్టలు ఇవ్వకుండా దోచుకున్నారని చెప్పి ఆపేశారు. వేసుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే అందువల్ల కంపెనీ పక్క రైతులు, ఒక రైతు, చిన్న రైతులు అందరూ. ఉమ్మడి కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో యూరియా కొరత తీవ్రం కావడంతో అందుకు కారణం మండల వ్యవసాయ అధికారినేనంటూ రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం రైతుల కోసం ఎరువులు సరఫరా చేసినా స్థానిక వ్యవసాయ అధికారులు రైతులకు ఇవ్వకుండా బడా రైతులకు అక్రమ మార్గంలో అమ్ముకుంటూ రైతులను నట్టేట ముంచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయి 2 నెలలు గడిచినా తమకు ఎరువులు అందటం లేదని, ఎరువుల కోసం ప్రతిరోజు వ్యవసాయ కార్యాలయం ముందు గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని, ఎరువుల గురించి అడిగితే మండల వ్యవసాయ అధికారి నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని వాపోతున్నారు. ఈ క్రమంలో రైతులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక రైతుకు 2 బస్తాలు మాత్రమే ఇస్తామని వ్యవసాయ అధికారి చెప్పడంతో కాసేపు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి రైతులకు నచ్చజెప్పి యూరియా పంపిణీ చేశారు. ఇదిలా ఉంటే రైతులకు ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. కాస్త యూరియా దొరికిన అన్నదాతలు తమ పొలంలో చల్లుకుని సంతోషించారు. అంతలోనే భారీ వర్షాలు సంభవించి మొత్తం కొట్టుకుపోయింది. అంత కష్టపడి సాధించిన యూరియా వరద నీటి పాలైంది.